కూటమిలో లుకలుకలు అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖలపైన ఏమాత్రం హెచ్చరించినా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అంటానికి మరొక ఉదాహరణ ఏంటంటే, ఈరోజు ఈనాడు హెడ్లైన్ పేపర్లో పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక ఆర్టికల్ హెడ్లైన్ పేపర్లో రాశాడు. ఎలా రాశాడంటే, పంచాయతీలకు ఆర్థిక కష్టాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించుకోవడం కూడా వీళ్ళకి చేత కావట్లేదు. ఆ డబ్బుల కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క పంచాయతీకి 3 లక్షల రూపాయలు బకాయిలు పడ్డారు. ఇక 400 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఇవ్వాలి అని చెప్పి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి క్లియర్ కట్గా ఆర్టికల్ అతి ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పి అయితే రాయటం జరిగింది. ఈ ఆర్టికల్ ఈరోజు ఎందుకు రాశాడు అని చూస్తే, మొన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో బాగలేదు, హోమ్ మినిస్టర్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయారు అని చెప్పి ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పకుండా ఏ ఇష్యూ వచ్చినా నేనే నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక లా అండ్ ఆర్డర్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మన ఓట్లు అడిగారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదయా, ఏంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైతే వైసీపీ అడిగే క్వశ్చన్లకి ఆయన సమాధానంగా వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని ఈయన ఫెయిల్యూర్ అయిపోయింది, నాకు ఇప్పుడు తెలియదు, ఇక్కడి నుంచి నేను సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటాను దీనిపైన అని చెప్పి వెంటనే చంద్రబాబు నాయుడు గారి వైపు డైవర్ట్ చేసేలేక ఇక్కడ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయన రాజకీయ ఈ విధానాలు ఎలా ఉంటే మనందరూ తెలుసు. ఆయన మీడియాని అడ్డం పెట్టుకునే ఆట వెంటనే ఇది తిప్పాడు. అలా ఈనాడు హెడ్లైన్ పేపర్లో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆర్థిక కష్టాలు ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు అయితే ఆర్టికల్ రాశారు. ఒక్కసారి ఆర్టికల్ నేను పైపైన చదువుతా. ఇక ప్రత్యేకించి సాగునీరు, పారిశుద్ధం, వీధి దీపాల నిర్వహణకు ఎంతో దోహదం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు, ఆ డబ్బులు కూడా వీళ్ళు తెచ్చుకోవడం విఫలం అవుతున్నారు. అయితే 2025-26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 1015 కోట్ల మేర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయాలి. వీటి కోసం చాలా చోట్ల ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పంచాయతీలకి డబ్బులు విడుదల చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత జాప్యంగా ఉన్నారు అనేది ఇక్కడ వీళ్ళు రాసే సారాంశం. ఇంకా రెండోది, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి గతంలో మన హయాంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ వ్యవస్థను పూర్తిగా నీరుగా చేశారు, పంచాయతీలను పూర్తిగా అధ్వాన స్థితికి తీసుకొచ్చారు. ఆ పంచాయతీరాజ్ నిధులన్నీ వాడుకుంటున్నారు. ఆ నిధులు ప్రభుత్వం అక్రమంగా వాడుకొని కనీసం పంచాయతీలని ఇబ్బందికి గురి చేస్తున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఈరోజు ఇదే పంచాయతీరాజ్ వ్యవస్థ ఈయన కింద ఉంది. ఈయన ఏం చేశాడంటే క్లియర్ కట్గా వీళ్ళు బట్టబయలు చేశారు. గ్రీన్ అంబాసిడర్లు జీతాలు ఇవ్వడం వల్ల కావట్లేదు. తర్వాత తడి చెత్త, పొడి చెత్త ఈ నిర్వహణ లోపంగానే వస్తూ ఉంది. దాదాపు ప్రతి ఒక్కరికి నెల జీతాలు కట్టాలంటే రోజు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నా కూడా వీళ్ళు నిధులు తెచ్చుకోవడంలో జాప్యంగా ఉండవు, అది కూడా వల్ల కావట్లేదు అని చెప్పి రోజువారి ప్రతి నిర్వహణ ఖర్చుకు సంబంధించి వీళ్ళు ఆర్టికల్ రాశారు. ఇక దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. మళ్ళీ ఇక్కడ ఈనాడు హెడ్లైన్ పేపర్లో ఈరోజే పంచాయతీల గురించి ఎందుకు రాయాలి, ఈరోజే పంచాయతీ వ్యవస్థ గురించి ఎందుకు రాయాలి? మామూలుగా ఎప్పుడైనా రాయచ్చుగా. అంటే పర్టికులర్గా మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, మళ్ళీ ఈరోజు వెంటనే కాదు, ముందు నీ శాఖ గడుక్కో, మాదేం గడుకుతావు అన్నట్టు ముందు ఇల్లు ఇట్లా ఆర్టికల్ డైవర్ట్ చేశారని మనం ఇక్కడ భావించవచ్చు. అంటే ఇక్కడ దీంతో మనకేమవుతుందంటే, ఇక్కడ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు విడిపోతే ఆయన ఒంటరికి పోటీ చేస్తే ఆయన గెలవడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒంటరికి పోటీ చేస్తే ఆయన గెలవడు. టోటల్గా పూర్తిగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళకి అధికారం కావాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన కంటే కూడా వీళ్ళు ఎంత బురదేసుకున్నా కూడా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అద్భుతం, సూపర్, నమ్మకం, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమం అని వీళ్ళు పైపైన పేర్లు పెట్టుకొని ఏది పడితే చేసినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వీళ్ళ ద్వారా మంచి అనేది జరిగింది లేదు. వీళ్ళు కేవలం అధికారం కోసమే కలిశారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన టీడీపీ కోసం, టీడీపీని ఎప్పుడు అధికారంలో వస్తే ఈయనకి ఏదో ఒకటి అవకాశం ఇస్తారు, ఏదో చిన్న పదవి ఏదో ఒకటి ఇస్తారు. ఆ పదవి ఈయన కూడా Z+ కేటగిరీ, సెక్యూరిటీ, హెలికాప్టర్లు ఈ నడుపుకోవడానికి సరిపోద్ది. ఆయన పూర్తిగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ఈ పని ఇక్కడ జరిగిపోతూ ఉంటుందని ఆయన అయితే టైంపాస్గా చేస్తూ ఉన్నాడు. ఇది క్లియర్గా జనాలందరికీ అర్థమవుతూ ఉంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగం ఒకటే కాదు, రైతులది అధ్వానంగా ఉంది సిచ్యువేషన్. అచ్చెన్నాయుడు గారి గురించి ఎందుకు రాయాల? హోమ్ మినిస్టర్ అంతే గారి గురించి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే హోమ్ మినిస్టర్గా అంతే గారి గురించి పనితీరు ఏంటి అధ్వానంగా ఉందని ఎందుకు రాయాలా? మున్సిపల్ శాఖ పరిస్థితి అధ్వానంగా ఉంది, అది కూడా మరి ఆ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు రాయాలా? విద్యాశాఖ మరి ఘోరంగా ఉంది, డిఎస్సి కుంభకోణాలని, ఆ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు రాయాలా? పెట్టుబడులు తెస్తున్నాం అని నిరుద్యోగులు ఇంకా మోసం చేస్తూ ఉన్నారు, ఆ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు రాయాలా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు రాశారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని రెండుసార్లు నోరు ఎత్తకుండా ఉండటం కోసం.